హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు మిడిల్ నుంచి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే మనం వేలుతోనే ఈజీగా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు డాట్స్ని. ఈ రెండింటికి మధ్య నుంచి మూడో డాట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ నుంచి చూసుకొని వేసుకోండి. ఒకదానిపై ఒకటి వేసినట్లయితే రెండో దానికి కూడా మార్కింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఫింగర్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. మనకి కింద డాట్ కానీ, మిడిల్ డాట్ కానీ, అలాగే చంకభాగం డాట్ కానీ ఈ విధంగానే వేసుకోవచ్చు. మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర కూడా ఈ విధంగానే క్రాస్గా చూసుకొని ఒక డాట్ అయితే వేసుకోండి. మీకు షేప్ సూదిగా రావాలి అనుకున్నట్లయితే 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ వదులుకోండి. డాట్స్ మిడిల్ గ్యాప్ అనేది రెండింటికి మధ్య నుంచి మూడో డాట్ వేసుకోండి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చూస్తున్నారు కదండి, షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను వేరే కలర్ని. మనకి స్టిఫ్గా ఉన్నట్లయితే షేప్ బెల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది మనం 3 చెప్పులు తీసుకుంటే మీకు స్టిఫ్గా వస్తుంది, లేదా ఓల్ఫెంట్ క్లాత్స్ని యూజ్ చేసుకోండి. ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని 3 కూడా మనం జాయింట్ అయితే చేసుకోవాలి. మనకి ఎక్కువ క్లాత్ ఉంటే సేమ్ 3 వేసుకోండి. తక్కువ ఉన్నట్లయితే వేరే కలర్ అయినా ఈ విధంగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయింట్ చేసిన తర్వాత వెనక్కి తిప్పుకొని ఈక్వల్ కింద స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకోండి, ఫోల్డింగ్స్ అవి రాకుండా. మీ షేప్ బెల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని చుట్టూరు కట్ చేసుకోవాలి. మన షేప్ బెల్ట్ని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. కింద డాట్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి కింద షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. పైనుంచి ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి. మనకి ఇది తాళ్ళు పట్టి కాబట్టి స్ట్రైట్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని మనకి ఎక్స్ట్రా పట్టి వచ్చే విధంగా చూసుకొని జాయింట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళ్ళు వేసిన దగ్గర నీట్గా ఉంటుంది. ఇప్పుడు మెడపట్టి కోసం క్రాస్గా కట్ చేసిన మెడ ముక్కల్ని జాయింట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా దానికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు పైపింగ్ అయినా వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా జాయింట్ చేసుకోండి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను పైపింగ్ అయితే వేసి చూపిస్తున్నాను మీకు. మనం క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోండి. మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవచ్చు, సింగిల్గా అయినా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా జాయింట్ చేసుకొని చుట్టూరు కూడా కొంచెం కట్స్ పెట్టుకోండి. మీకు ఏ షేప్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పైపింగ్ కూడా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని మీకు ఎంత సన్నగా కావాలనుకున్నట్లయితే అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకొని వేసుకోండి. మనం ఒక సైడ్ అంచు కుట్టుకొని వేసుకోవచ్చు, థ్రెడ్స్ అవి రాకుండా నీట్గా ఉంటుంది. మీకు థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలనుకున్నట్లయితే థ్రెడ్ పెట్టుకొని సన్నగా వేసుకోవచ్చు. మనకు రెడీమేడ్ బ్లౌజ్లా వస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి.
ఇప్పుడు డబల్ లైన్ వేసుకోండి. కొంచెం కింద నుంచి మీకు వేసిన క్లాత్ అనేది పైకి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అనేది మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.